ఇక మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య దూరం కొనసాగుతోంది. ఇవాళ నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలోని వీర్లపాలెంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇద్దరు కాస్త ఎడముఖం పెడముఖంగానే ఉన్నట్టు కనిపించారు. కనీసం పాలేదు. ఇద్దరి మధ్య నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసే సందర్భంగా విభేదాలు తలెత్తాయి. ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య దూరం కొనసాగుతోంది. ఇవాళ నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలోని వీరపాలెంలో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరు కాస్త ఎడమోకం పెడమోకం పెట్టుకున్నట్లుగా అయితే మనకు విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఏర్పడినటువంటి వైరం అలాగే కొనసాగుతుందన్నట్టుగా కూడా ఈ రోజు వారు పర్యటిస్తున్నటువంటి ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో వీర్లపాలెంలో నెలకొల్పినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఒక యూనిట్ ని ప్రారంభించే కార్యక్రమానికి, అలాగే టౌన్షిప్ సంబంధించి శంకుస్థాపనకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి వాళ్ళు ఇద్దరు కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే టౌన్షిప్ శంకుస్థాపనకు సంబంధించి జరిగినటువంటి కార్యక్రమంలో కొంత వారిద్దరి మధ్య కూడా గ్యాప్ కనిపించినట్టుగా కూడా ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఏదైతే టౌన్షిప్ శంకుస్థాపన తర్వాత కూడా పక్కనే ఏదైతే వన మహోత్సవానికి సంబంధించి కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ మొక్కలు నాటే కార్యక్రమం వద్ద అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తో పాటు ఇటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రమే ఈ చెట్లు నాటే కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఆ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అక్కడి నుంచి పక్కకు వచ్చి ఒక్కడే ఇటు నిలబడి వేరే అధికారులతోటి మాట్లాడుతూ కూడా కనిపించడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య ఏదైతే టైం విషయంలో మొన్న జరిగినటువంటి యాదాద్రి 4 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లు ఎత్తే కార్యక్రమానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యంగా వచ్చాడంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్లిన విషయాన్నిపైన కూడా మళ్ళీ వారిద్దరి మధ్య ఇంకా వైరం అలాగే కొనసాగుతుంది. ఇద్దరు కూడా ఎడముఖం పెడముఖం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా కూడా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ లాస్ట్ మూమెంట్ లో మాత్రం మళ్ళీ ఇద్దరు ఒకే దగ్గర నిలబడి కూడా మీడియాకు సంబంధించి కానీ ఫోటోలకు పోజులు ఇచ్చిన సందర్భం ఉంది. అయినా కూడా ఇద్దరి మధ్య మాత్రం వైరం మాత్రం అలాగే కొనసాగుతుంది అనేది కూడా. జానయ్య, మీరు చెప్తున్నట్లుగా కూడా ఏదైతే సాగర్ నీటి విడుదల టైంలో కూడా వీరిద్దరికి సంబంధించి విభేదాలు బయటపడ్డాయి. ఒక రకంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ ఒక్క సంఘటనకు సంబంధించి వీరింత ఈ రకంగా ఎడమొహం పెడమొహం పెట్టాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్స్ లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో కూడా చూస్తే ఒకరికొకరు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నారు. కనీసం పలకరించుకున్న పరిస్థితి కూడా లేదు. కాబట్టి కేవలం రీజన్ ఆ సాగర్ నీటి విడుదల గేట్లకు సంబంధించిన, లేదంటే అంతకుముందు వీరిద్దరి మధ్య ఏమైనా విభేదాలు అలాంటివి ఏమైనా ఉండేవా? సునీత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా వైరం అనేది ఉంది. ఇటు ఇద్దరి మధ్య కూడా వర్గపోరు అనేది కూడా కొనసాగిన నేపథ్యం ఉంది. ఇటు హుజూర్ నగర్ కావచ్చు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇటు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుపెట్టనీయనంటూ కూడా అప్పట్లో కొంత దుమారం లేపడం జరిగింది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కోమటిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు చేసిన పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య కూడా
వైరం ఏర్పడడం, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు, కోమటిరెడ్డి మంత్రి పదవి తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం సాగిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం దాంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిసిసి పదవి దక్కిన సమయంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్నాడంటూ కూడా బహిరంగంగానే కామెంట్ చేసిన పరిస్థితి. ఆయన పైన వ్యక్తిగత దూషణలు కూడా చేసిన సిచ్యువేషన్ ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటు వ్యక్తిగతంగా కూడా ఆయన పైన చేసిన విమర్శల పైన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటు ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న విధంగా కూడా సాగింది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్నా కూడా నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగిన సమయంలో ఏదైతే నల్గొండ నియోజకవర్గం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏ ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా చేసినట్టుగా కూడా కోమటిరెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇద్దరి మధ్య కూడా ఇటు వర్గ పరంగా కూడా విభేదాలు ఉన్నాయి. ఇటు హుజూర్ నగర్ కోదాడకే ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిమితం కావడం జరిగింది. కానీ ఈ ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఇటు పౌర సరఫరాల శాఖకు సంబంధించి కూడా 2 శాఖలు ఆయనకు కేటాయించడం జరిగింది. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు భవనాల శాఖతో పాటు ఇటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కూడా ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య కూడా వైరం అలాగే కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా ఎడమకం పెడమకంగానే ఉన్నారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు సూర్యాపేట జిల్లాలో పర్యటనకు వచ్చిన సమయంలో మాత్రమే ఆయన ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2-3 కార్యక్రమాల్లో తప్ప మిగిలిన కార్యక్రమాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం పాల్గొనలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పైన ఎప్పటికి కూడా అలాగే ఆయన పైన ఆయనను విభేదిస్తుండడం, ఆయన పైన కొంత ఆరోపణలు చేయడం ఇలా కొనసాగుతున్న సమయంలో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఫస్ట్ గేట్ల ఓపెనింగ్ కు సంబంధించి ముందుగానే ఏదైతే ఫిక్స్ అయినటువంటి కార్యక్రమానికి సంబంధించి 10 గంటలకు వెళ్లాల్సిన కార్యక్రమానికి సంబంధించి 9 గంటలకు బయలుదేరాల్సి ఉండగా 9 గంటలకు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎయిర్పోర్ట్ కు రావడం జరిగింది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం గంట పైగా ఆలస్యంగా రావడంతో నేను సహచార మంత్రినే, ఆయన మంత్రిగానే ఉన్నారు, కానీ ఆయన సీఎం అనే విధంగా కూడా ఆయన ఫీల్ అవుతున్నాడంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పైన అలిగి వెళ్లడం కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో మాత్రం గందరగోళం సృష్టించిందని చెప్పవచ్చు. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడే విధంగా ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో ఆయనే స్వయంగా ఇన్ఛార్జి మంత్రిని తీసుకొని మిగతా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇటు ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో ఇటు ఏదైతే దామరచర్లకు చేరుకోవడం జరిగింది. కానీ అక్కడికి వచ్చినాక కూడా వాహనాలకు సంబంధించి ఏదైతే హెలికాప్టర్ లో వచ్చిన తర్వాత వాహనాల్లో వెళ్లేందుకు కూడా వారు వేరు వాహనాల్లోనే ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరు వాహనాల్లోనే కూర్చొని వెళ్లడం, కార్యక్రమం వద్ద కొంత కలిసి ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కొన్ని కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఎడమకం పెడమకంగానే వాళ్ళు పాల్గొనడం జరిగింది. దీంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి ఏదైతే బట్టి విక్రమార్క కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండ అనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రకారంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకుని ఆయన మొక్కలు నాటే కార్యక్రమానికి బట్టి పాల్గొన్నప్పటికీ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అక్కడి నుంచి కొంత దూరం వచ్చి అక్కడ నిలబడి అధికారులతోటి మాట్లాడుతూ కూడా మనం విజువల్ లో చూడొచ్చు. ఇలా అక్కడి నుంచి మళ్ళీ వాహనాలు వెళ్లేందుకు థర్మల్ ప్లాంట్ ఒక యూనిట్ ని ప్రారంభించేందుకు వెళ్తున్న సమయంలో కూడా ఇద్దరు కూడా వెనక్కి ముందుకి అంటే ఇద్దరు కలిసి రాకుండా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్ది సమయం వెనక్కి నడుస్తున్నారు, కొంత ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు కూడా ఎడమకం పెడమకంగానే ఉంది. ఈ ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగిన వ్యవహారానికి సంబంధించి కూడా ఇంకా అలాగే కొనసాగుతుంది అనేది కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని చూస్తే మాత్రం అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.